గుడ్ ఈవినింగ్. నా పేరు సాయిరమ్య. నేను ఇప్పుడు ఈ లోకల్లో ఉన్న వ్యక్తితోని మనలోని ఉన్న ఇప్పుడు రాజకీయాల గురించి ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుందని తెలుసుకుందాం. సార్, మీరు ఇప్పుడు ఈ లోకల్లో ఉన్నారు కదా, ఈ లోకల్లో వైసీపీ వచ్చినప్పటి కాడి నుంచి ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది కదా, దానివల్ల మీకు ఏమైనా యూజెస్ అనేది ఏమైనా ఉన్నాయా సార్? మేము దక్షిణ నియోజకవర్గం 39వ వార్డు స్థానికుడిని అండి. మేము 10 సంవత్సరాలుగా వాసుపల్లి గణేష్ కుమార్ గారు అధికారంలో ఉన్నారు. ఆయన 2 సార్లు టీడీపీ గుర్తు మీద గెలిచారు, సైకిల్ గుర్తు మీద గెలిచి లాస్ట్ టైం 2019 ఎన్నికల్లో గెలిచాక ఫ్యాన్ గుర్తులోకి వెళ్ళిపోయారు, జగన్ గారి ప్రభుత్వంలోకి వెళ్ళిపోయారు. ఓన్లీ వెళ్ళారు, అధికారంలో ఉండి ఏమైనా చేస్తారేమో అనుకున్నాం, ఏం ఉపయోగం లేదు. రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే జగన్ పాలన వలన కనీసం 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామా అనిపిస్తుంది. అప్పులు కనబడుతున్నాయి. ముందు పిల్లల భవిష్యత్తు చాలా కష్టంగా ఉంటుందని అర్థమవుతుంది. ప్రభుత్వం అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. సార్, ఒకవేళ మళ్ళీ వైసీపీగానే వచ్చి ఉంటే దానివల్ల ఇక్కడ ఏమైనా న్యాయం జరిగేంతలాగే ఏమైనా ఉందా, లేదంటే వేరే పార్టీ ఏదైనా వచ్చేటట్టుగా ఉంటే దానివల్ల ఏమైనా యూజెస్ ఉన్నాయా సార్? వైసీపీ ప్రభుత్వం వల్ల న్యాయం జరగడం అంటే కష్టం. ఎందుకంటే ఒక దళిత డాక్టర్ గారిని మాస్క్లు ఇవ్వలేదన్న నెపంతో అతను అడిగితే దానికోసం అతన్ని ఒక పిచ్చోడిగా ముద్ర వేసి రోడ్డు మీద గుండు గీయించి అసహ్యంగా అతన్ని దారుణంగా అవమానపరిచి అతను చనిపోయేలా చేశారు. ఒక దళితుడిని డోర్ డెలివరీ చేశారు. ఇంకా చెప్పాలంటే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక సోదరిని, ఆ అమ్మాయిని ఏడిపిస్తే వాళ్ళ తమ్ముడు వెళ్ళి నిలదీసినందుకు అత్యంత దారుణంగా తగలబెట్టారు పిల్లవాడిని. ఇలా కోకొల్లలు చెప్పుకోలేనన్ని ఉన్నాయి. శిరోమండనం ఇలాంటివన్నీ చేసి ఏడిపించారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ నిధులు తినేశారు. ఇంకా బీసీలకు సంబంధించి లోన్స్ లేవు. అసలు ఎలా న్యాయం జరుగుతుందని చెప్తున్నారు, న్యాయం అయితే జరగలేదు. వైసీపీకి అండ్ జనసేన పార్టీకి అంటే ఏది రూలింగ్లోకి వస్తే ఎలా జరుగుతుంది, దేని రూలింగ్ ఎలా ఉంటుందని చెప్పగలరా సార్? ఇప్పుడు వైసీపీ పాలన చూసామండి, గతంలో టీడీపీ పాలన కూడా చూసాం. అయితే ఈసారి జనసేన టీడీపీతో బీజేపీతో ఉమ్మడిగా వస్తున్నారు. అయితే మేమైతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. నిజం చెప్పాలంటే మరి లాస్ట్ టైమే ఎన్నో కొన్ని సీట్లు వస్తాయని ఆశించాం. పాపం ఆయన జీరో బడ్జెట్ పాలిటిక్స్ వెళ్ళడం వల్ల అతను రాలేదు. ఈసారైనా ఆయన ఉమ్మడి ప్రభుత్వంలో ఈ యొక్క వైసీపీ పాలన అంతం చూడాలి, వీళ్ళు ఇలాంటి అరాచక పాలన అంతం చేయాలనే ఉద్దేశంతో ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించాలి, ప్రజలు బాగుండాలన్న ఒక మంచి ఉద్దేశంతో తాను తగ్గించుకొని ఆ విధంగా ఇప్పుడు ప్రజెంటు ఆయన 21 స్థానాల్లో పోటీ చేయిస్తున్నారు తన అభ్యర్థులతోటి. సో ఏమో ప్రభుత్వంలోకి వస్తే ఆయన ద్వారా ఏమైనా మంచి జరుగుతుందని నమ్ముతున్నాము. వైసీపీ పాలన కంటే బెటర్గా ఉంటుంది ఈసారి. జనసేన పార్టీ రూలింగ్లో ఉంటే టీడీపీతో పాటు ఉండడం వల్ల, ఉమ్మడి ప్రభుత్వం ఉండడం వల్ల ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు అన్యాయం జరిగితే నిలదీస్తారు, ప్రజలకి న్యాయం జరిగేలా చూస్తారు. ఈ వైసీపీ పాలనలాగా ఇంత దారుణంగా అయితే ఉండదు, ప్రజలకు మేలు జరుగుతుందని అనుకుని ఆశిస్తున్నాము. ఖచ్చితంగా ఈ ఉమ్మడి ప్రభుత్వం వస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ పథకాలన్నీ ఎలా ఉన్నాయి సార్? మీకు ఏమైనా ఉపయోగపడినలాగా ఉన్నాయా, లేదంటే ముందు ఏదైనా మీకు నచ్చలేనివి కానీ ఏదైనా పథకాలు మీకు రాలేదు అని కానీ ఏమైనా ఉన్నాయా సార్? ఈ విషయంలో అయితే పథకాల గురించి జగన్ గారికి మేము ఒకటే చెప్తామండి. ఇంట్లో కూర్చొని బటన్ నొక్కి నేను అంతేసాను ఇంతేసానని గొప్ప చెప్పే కంటే ప్రజల చేత ఇంత సంపాదించేలా చేశాను, ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు నిలబడేలా చేశాను అని చెప్పమనండి చూద్దాం. పథకాలు ఇచ్చేస్తే ఏది జరగదు. ఒక సింపుల్ స్టోరీ అంటే ఇచ్చుకుంటూ పోతే, పంచుకుంటూ పోతే, అలాగే తింటూ పోతే కొండలైన ఆస్తులైన ఏవైనా కరుగుతూ పోతాయి. మన రాష్ట్రం అమ్మేసుకునే స్థితిలోకి తీసుకొస్తే రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో బతకాలా వద్దా? ఎందుకంటే అప్పు చేసి పప్పుకూడు మాకు అవసరమా? అప్పులు పెరిగిపోయాయి. ఎందుకండి ఇప్పుడు వరకు 11 లక్షల కోట్ల ఎప్పుడూ లేదు, ఏ ప్రభుత్వంలోనూ లేదు. ఈ 5 సంవత్సరాల్లో జగన్ గారు చేసిన అప్పులు దేనికి? పథకాలు ఇస్తున్నారు కరెక్టే, మందు, ట్యాక్స్, కరెంటు, ఇంకా పెట్రోల్ రేట్లు, సరుకుల రేట్లు, ఇలా రకరకాలు అన్నీ విపరీతంగా పెరిగాయి. అన్ని చోట్ల పెరిగాయి కాదనట్లేదు, కానీ ఈ రాష్ట్రంలో మరింత ఎక్కువ ఉన్నాయి. మరీ ముఖ్యంగా పిచ్చి బ్రాండ్లతో మందుతోని జనాలు చంపేస్తున్నారు. అంటే చంపేస్తున్నారంటే వాళ్ళ వ్యసనానికి వీళ్ళు పెట్టే పిచ్చి బ్రాండ్లు తాగి పాపం బలైపోతున్నారు జనాలు. ఆడవాళ్ళ పుస్తులు తెగిపోతున్నాయి. ఇవన్నీ వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు? అంటే ఇస్తూ పోతే వాళ్ళకి ఏంటంటే కష్టపడేదానికి విలువ ఉంటుంది, వచ్చిన దాన్ని బాగా ఉపయోగించుకోవాలని ఉంటుంది. ఎక్కడండి జనాలు సంపాదించుకునే మార్గాలు ఏవి? కంపెనీలు ఎక్కడ ఉన్నాయి? కొత్త పరిశ్రమలు ఎక్కడ స్థాపించారు? అలాగే లోన్లు ఎక్కడ ఇచ్చారు? ఉన్న నిధులు ఉన్న లోన్లు అన్నీ ఆపేస్తే ఎలాగా? అసలు
ప్రజలకి ఇస్తూ అలా ఎంతకాలం బిచ్చగల్లా చూస్తారు? వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లా చూస్తారా ప్రజల్ని? అసలు మెయిన్గా ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఉపాధి, మంచి ఉద్యోగం, మంచి వైద్యం, మంచి విద్య అంటారా? మొత్తం ఎయిడెడ్ స్కూల్ అన్నీ బంద్ చేశారు. దానివల్ల రాష్ట్రంలో చాలా స్కూళ్ళు బంద్ అయ్యాయి. ఆ స్కూల్ బంద్ అవ్వడం వల్ల గవర్నమెంట్ స్కూల్లో విపరీతంగా ఫ్లోటింగ్ పెరిగింది. 1:30 యాజ్ పర్ ఎడ్యుకేషన్ నార్మ్స్ ప్రకారం 1:30 ఉండాలి. ఒక సార్కి 30 మంది విద్యార్థులు ఉండాల్సిన దగ్గర ఒక క్లాస్లో 90 మంది విద్యార్థులు ఉంటే ఆ టీచర్ పాఠాలు ఎలా చెప్పగలుగుతారు? నాణ్యమైన విద్యను అందించలేరు. అలాగే మన రాష్ట్రంలో సరైన కంపెనీలు, ప్రాజెక్టులు, రాజధాని ఏవీ లేవు. ఇవన్నీ రాకపోవడం వల్ల అభివృద్ధి ఫలాలు అనేవి లేవు. అందుకే మేము ఇందాక స్టార్టింగ్లోనే చెప్పాం, 10 నుంచి 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం. దీనివలన ప్రజలకు ముందు చాలా భారం పడుతుంది. దీనిని తప్పించాలంటే సమర్థవంతమైన పాలన రావాలి. ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలనకు జగన్ గారి పరిపాలనకు రెండింటికి వేరే తేడా ఏంటి సార్? చంద్రబాబు గారి పరిపాలనలోని ప్రజలకు లోన్స్ అవి ఖచ్చితంగా వచ్చేవి. ఎవరైనా సరే బీసీ లోన్ కానీ, ఎస్సీ లోన్ కానీ, ఇంకా రకరకాల లోన్స్ పెట్టుకునేవారు. నేనే చాలామందికి అప్లికేషన్స్ అవి పెట్టడం, లేకపోతే ఎవరికైనా సరే ఆ లోన్ ఉంది, ఈ లోన్ ఉంది, అప్లై చేయండి అని చెప్పడం. చిన్న ఉపాధి అండి అది. చదువుకున్న విద్యార్థులకి, నిరుద్యోగులకి వాళ్ళకి ఉద్యోగాలు దొరకకపోతే ఆ లోన్స్ వల్ల ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు లేని వాళ్ళు ఇంకో 10 మందికి ఉద్యోగం కల్పించే స్థాయి వస్తుంది. ఆ లోన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు వ్యాపారాలు పెడతారు, ఏమైనా బిజినెస్ డెవలప్మెంట్ చేస్తారు. చక్కగా డెవలప్మెంట్ అనేది ఆ విధంగానే పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. ఏది ఈ ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు పరిపాలనని జగన్ పరిపాలనని పోల్చాలంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. అంత దారుణంగా ఉంది. ఎందుకంటే ఇస్తూ పోతే, ఇందాకలే చెప్పాను కదండి, కొండలైనా కరిగిపోతాయి. ఇలాగే చేశారు. ఇల్లు అన్నారు, ఇల్లు లేవు, అన్నీ బూటకపు మాటలు. ఎక్కడెక్కడో కొండలు తవ్వేసి, కాలువలు, చెరువులు పూడ్చేసి ఆ ప్రదేశాల్లో ముంపు వస్తే, ఏమన్నా ప్రజలు చచ్చిపోతే ఎవరిదండి బాధ్యత? ఆ మధ్యన అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. ప్రజలు అందరూ కూడా నిరాశ్రయులైపోయారు. వాళ్ళకి ఎటువంటి ఉపాధి లేదు, వాళ్ళకి ఎటువంటి ఆశ్రయం కల్పించలేదు. ఇప్పటికొచ్చి మొన్న ఒక 3 సంవత్సరాల క్రితం ఎల్జీ పాలిమర్స్ లీక్ అయినప్పుడు, అది గ్యాస్ లీక్ అయినప్పుడు చాలామంది చనిపోయారు. సడన్గా విశాఖపట్నం మీద ప్రేమ ఎందుకు వచ్చింది? అక్కడెక్కడో కడపలో బాంబు పేలితే, కడపలోని క్వారీలో బాంబు పేలి 10 మంది చనిపోతే వాళ్ళ మీద ఎందుకు ప్రేమ లేదు? అంటే క్వారీలో ప్రాణాలు కాదా? ఇక్కడ విశాఖపట్నంలో వాళ్ళవే ప్రాణాలా? విశాఖపట్నం మీద ఎందుకు అంత ఎనలేని మక్కువ? విశాఖపట్నాన్ని రాజధాని చేస్తానని చెప్పి లేనిపోని బూటక మాటలు చెప్పి ప్రజలు మాయ చేసి ఇక్కడ ఎలాగైనా సరే బాగా వేయాలని చూస్తున్నారు. మేమైతే మాత్రం చెప్తున్నాము, ఇలాంటి అరాచక పాలన, ఇలాంటి శాంతియుతమైన ఈ విశాఖ నగరంలో, శాంతికి చిహ్నమైన విశాఖ నగరంలో అయితే మాత్రం అస్సలు రానివ్వం. ఈసారి ముమ్మాటిగా చెప్తున్నాం, ఉమ్మడి ప్రభుత్వానిదే ఖచ్చితంగా ప్రతి సీటు కూడా.